సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. బూదిగంతాల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి భూమి యొక్క కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. ఇక్కడ రాయబడిన కొన్ని మాటలే మీతో చెబుతాను. ఒకటి ఏమిటంటే, దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను అని. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడించేది ఏదైనా ఉంది అంటే దిగులు. ఎవరినైనా చూడండి, బహుగా దిగులు పడుతూనే ఉంటారు. ఆహారాన్ని గురించి దిగులు పడేవాళ్ళు కొంతమంది, ఆరోగ్యం లేక దిగులు పడేవాళ్ళు కొంతమంది, సహవాసం లేక దిగులు పడేవాళ్ళు కొంతమంది, ఒంటరిగా పైనాన్ని సాగించలేక దిగులు పడేవాళ్ళు కొంతమంది, మంచి జరుగుతుంది ఎదురు చూస్తే చెడు జరుగుతుంటే దిగులు పడేవాళ్ళు కొంతమంది. ఆ లిస్టు నేను చెప్పక్కరడా, మీలో చాలామందికి అనుభవం ఉంది. ఈ మాటలు వింటూనే ఉన్నారు. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, దిగులు మనిషిని నీడలాగా వెంటాడుతుంది. ఆ దిగులు మనిషిని వదలకపోవడం వలన దిగులు పడిపోయి, ఇక నాకు ఎవరు సాయం చేస్తారు, నాకు ఎవరున్నారు, నేనేం చేయగలను అంటూ నిరుత్సాహపు మాటలు మాట్లాడుతూ కొన్నిసార్లు వేదనకరంగాను బాధాకరంగాను అడుగులు వేస్తూ ఉంటాం. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతూ, మీరు దిగులు పడబాకండి, నేను నీకు సహాయం చేస్తా అంటూ కొన్ని మాటలు మనతో పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఏ రకమైన ప్రయాణంలో దిగులు పడుతున్నా ఈరోజు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఒక మనిషిని మీ జ్ఞాపకం చేస్తాను. అతగాడి పేరు యెహోషువ. యెహోషువ మొదటి అధ్యాయంలో మొదట్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? దిగులు పడుకు అనే మాటతో అతగాడిని ధైర్యపరుస్తాడు. యెహోషువకున్న దిగులు ఏమిటంటే, నాకు నాయకుడు ఉండేవాడు, ఆ నాయకుని వెంట నేను నడిచాను, ఆ నాయకుడు ఈ లోకాన్ని వదిలి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు, నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఒంటరిగా మిగిలిపోవడం కంటే నా ముందున్న పైన నేను ఎలా నడిపించాలి, ఎలా నడవాలి అంతా అయోమయంగాను గందరగోళంగా మిగులుతూ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాల.
ఇక చతికిలబడ్డాడండి. ఇక నా వల్ల కాదని కృంగిపోయాడు. అతడే కాదు, మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు రేపు నేను ఎలా నడవాలి, అయ్యో నాకు అతడుంటే బాగుండేదే, ఆమె ఉంటే బాగుండేదే, ఫలానా వారు ఉంటే బాగుండేదే, నాకు ఈ రకమైన రావడి ఉంటే బాగుండేదే అంటూ మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే వాళ్ళు లేని లోటుని జ్ఞాపకం చేసుకుంటూ పైనాన్ని కొనసాగించలేమని అధైర్యపడిపోయి నెమ్మదిగా చతికిలబడతాం. సరిగ్గా యెహోషువ జీవితంలో కూడా అదే జరిగింది. యెహోషువ అనే మాట, ఆయన ఉన్నాడు గనక, తోడున్నాడు గనక నడిచాను. ఇప్పుడు నేను ఎలా నడవను? నా మట్టుకైతే పర్వాలా, నా వెనక లక్షల మంది ఉన్నారుగా, మరి వీళ్ళ సంగతి ఏమిటి అని చెప్పి నెమ్మదిగా దిగులు పడిపోయి కన్నీళ్ళ మధ్యలో మిగిలిపోయాడు. ఆకాశమందున దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు దిగులు పడబాకు, నేనున్నాను కదా నీ సాయం చేయడానికి అంటూ పలకరిస్తూ వచ్చి ఆ మొదలాధ్యాయంలో ఏమన్నాడంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకుము, నువ్వు దిగులు పడబాకు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఆయన వచ్చి 3 సార్లు చెప్పాడు, దిగులు పడబాకు, జడియకు, భయపడబాకు, కంగారు పడబాకు. నా కష్టం వచ్చినప్పుడు మీరు నాకు చెబుతారు, మీకు ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను చెబుతాను. ఇంతకీ అందరూ కలిసి దిగులు పడక నాయనా, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ఈ పాట నీకు నాకు మనకు అలవాటు, కానీ మనం పాడిన పాట ఎవరికైనా మేలు చేసిందా? దిగులు పడబాకు అంటూ ధైర్యపరిచాం, కానీ ఎవరినైనా ధైర్యపరచగలిగిందా? ఈ శుభవేళ నేను మీతో చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, దిగులు పడకు అని చెప్పిన దేవుడు కొన్ని పనులు చేశాడు. అదే అధ్యాయంలో నీ దిగులకు నివృత్తి, నేను తోడై నడిపిస్తాను అనడానికి ఆధారం ఏమిటో తెలుసా? నా గ్రంథం నీ చేతిలో పెట్టా, ఆ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా చదువు. ఆ గ్రంథాన్ని చదివి ధ్యానించు, ధ్యానించి దాన్ని అనుసరించు, దాన్ని అనుసరిస్తూ దాని ప్రకారం నువ్వు నడు. దిగులు పడటం సంగతి ఏమో కానీ నేను సహాయం చేయడం మొదలు పెడితే నువ్వు వర్ధిల్లడం మొదలవుతుంది. ఈ శుభవేళ ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట. అతగాడు దిగులులోనే ఉన్నాడు, మీరు దిగుల్లోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడే మాట ఏమిటంటే, సాతానేమో దిగులు తెచ్చి పెడతాడు, నీతో ఉన్న వాళ్ళేమో నిన్ను ఇంకా దిగుల్లోకి నెడుతూనే ఉంటారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? దిగుల్లోంచి బయటకు తీసుకురాగలిగిన వాడు, వేదనలో నుంచి కృంగిపోయిన బ్రతుకును లేపగలిగిన వాడు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆ వాక్యం తర్వాత చద్దాం. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. దిగులు పరిష్కారం ఎక్కడా? దేవుడు అన్నాడు దిగులు పడొద్దని, నేను అంటాను దిగులు పడొద్దని, మనవాళ్ళు అంటారు దిగులు పడవద్దని. మరి దిగులు పడవద్దు అన్న తర్వాత దిగులు పడకుండా ఉండగలమా? మనకు నలుగురు ఉన్నప్పుడు కాసేపు నవ్వుతుంటాం, అందరూ వెళ్ళిపోయాక మనిషి ఒంటరిగా మిగిలిపోతాడే. ఇంటి నిండా సమస్యలలో కళ్ళల్లో నీళ్లు, ఎడు చూసినా పలకరించే దిక్కు లేక, పరిస్థితులు తారుమారు అవుతుంటే, పిల్లల జీవితం అస్తవ్యస్తంగా ఉంటే మరలా మనిషి దిగుల్లోకి వెళ్ళిపోతాడుగా. దిగులు లేకుండా ఉండడం ఎవరి వల్ల కాదుగా. కానీ ఈరోజు ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీ దిగులకు పరిష్కారం దేవుని వాక్యము. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అంటాడు కదా, దీన్ని ధ్యానించు, దీనిని బోధించు, దీనిలో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నీ ఉన్నాడు. మొదటగా నేను మీకు చెప్పగలిగింది, దిగులు నుంచి మనల్ని బయటకు తీసుకురాగలిగింది దేవుని మాట మాత్రమే. ఆ దేవుని మాట వినడం, చదవడం చాలా దీవెన, ఆశీర్వాదకరం. మరి ఈ రోజున దేవుడు ఒక మాట ఇచ్చాడుగా, ఆ మాట పేరే ధర్మశాస్త్రం, ఆ మాట పేరే దేవుని వాక్యం, అదే దేవుని వాగ్దానం. నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్ని అధిగమించాలి అంటే, మళ్ళా చెబుతాను, సముద్రం వచ్చిందా అధిగమించాలి, కొండ వచ్చిందా అధిగమించాలి, దిగులు వచ్చిందా అధిగమించాలి,
నష్టం వచ్చిందా అధిగమించాలి, సమస్య వచ్చిందా అధిగమించాలి. దీనికి ఆధారం ఏమిటి? దేవుని వాక్యం. దీన్నట దివారాత్రులు ధ్యానించాలట. కీర్తనాకారుడు మొదటి కీర్తనలో చాలా తేటగా చెప్పాడు. మీరు ఆ వాక్యాన్ని చాలాసార్లు చదివారు కదా. ఏమని? ఈ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయుధంలాగా ఇచ్చాడు. ఇది ఆయుధం. దీన్ని ఏం చేయాలో తెలుసా? దివారాత్రులు చదవడం మొదలు పెట్టాలి. ఈ వాక్యంలో 3 కార్యాలు ఉంటాయి. ఒకటి, వెలుగు ఉంటుంది. ఈ వాక్యంలో జీవం ఉంటుంది. ఇదే వాక్యంలో మనను ధైర్యపరిచే శక్తి ఉంటుంది. ఈ 3 వాక్యానికి ఉంటాయి కనుక నువ్వు ఈ వాక్యాన్ని చదవడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యం దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తావో 3 కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మొదటిది, వెలుగు వస్తుందట. అంటే నాకేముందో చీకటి అని నేను అంటాను, మీరంటారు నేనేం చీకట్లో లేను కదా అని. దిగులు ఒక చీకటి, అనుమానం ఒక చీకటి, నిరాశ ఒక చీకటి, కన్నీళ్ళు ఒక చీకటి, నష్టం ఒక చీకటి. ఈ చీకటిలోంచి నువ్వు బయటపడాలి అంటే ఈ వాక్యం చదివినప్పుడు ఈ వాక్యంలో వెలుగట నిన్ను వెలిగించడం మొదలు పెడుతుందట. అందుకని దివారాత్రులు దాన్ని ధ్యానించు అంటాడు. ఇది అనుకున్నంత తేలికైంది కాదు. ఏమండి చాలాసార్లు చదివాం కదా అనిపిస్తుంది. కానీ కన్నీళ్లలోనూ కష్టాలలోనూ సమస్యలు ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉండండి. నీ కన్నులకు వెలుగు కలిగేట్టుగా ఇది నీ జీవితాన్ని వెలిగించడం మొదలు పెడుతుంది. ఇది మొదటి కార్యం. రెండవది, దీనిలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని జీవంతో నింపడం మొదలవుతుంది. అంటే ఈ వాక్యం మనకేం చేస్తుందో తెలుసా? ప్రాణం కోల్పోయినప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు, సమస్యలు దారుణంగా మారిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తా, దానికి సహాయకుడిగా నా వాక్కును నీ కొరకు పంపాను. ఆ వాక్కును ధ్యానించు. ఆ వాక్కును నువ్వు మరలా చదవడం మొదలుపెట్టు. నీలో వెలుగు కలుగుతుంది, నీలో త్రాణబుట్టి జీవం కలుగుతుంది. ఇదే వాక్యం నీకు ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు ఈ వాక్యం మనల్ని ఎంత ధైర్యపరుస్తుందో తెలుసా? ఇక కృంగిపోతాం, ఎవ్వరూ లేరు. వెంటనే వాక్యం తీయగానే, నేను నీ దేవుడని యెహోవాను, నిన్ను విడువను ఎడబాయను. ఆ వాక్కు ఎంత ధైర్యపరుస్తుందండి? అయిపోయింది, డాక్టర్లు వదిలేశారు. వెంటనే వాక్యం తీస్తే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. వాక్యం ధైర్యం తెస్తుందిగా. బాగా ఆలకించండి. ఈ వాక్యం పుస్తకం కాదు. ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథం కనుక అమ్ముతున్నారు, కొనుక్కున్నా ఇంట్లో పెట్టుకోవడం కాదు. ఇది నిన్ను వెలిగించగలగాలి, ఇది నిన్ను బ్రతికించగలగాలి, ఇది నీకు ధైర్యం తెచ్చిపెట్టగలగాలి. అందుకు దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని నీకు సమయం ఉన్నప్పుడల్లా ఈ వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాలి. ఎందుకు అని చెప్పమంటారా? మనిషి అయితే మాట తప్పుతాడు కానీ దేవుడు మాట తప్పడు. నరుడైతే చూద్దామని అంటాడు కానీ నా దేవుడు చేసి చూపించగలిగిన వాడు. ఈ వాక్యాన్ని చేతితో పట్టుకుని, ప్రభువా నీవు ఇచ్చిన మాట అని గట్టిగా అరవగలిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నేనున్నాను, భయపడబాకు. తన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. నేను నీతో చెప్పాను, నెరవేరుస్తాను. ఈ శుభవేళ అతగాడిని ధైర్యపరిచింది వాక్యం. దాన్ని అటుగాని ఇటుగాని కదిలిపోకుండా నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ఇళ్లల్లో అన్నీ ఉంటాయి, ఇదొకటి ఉండదు. వేళకు ఉంగరాలు ఉంటే బంగారు గొలుసు ఉంటుంది, పదిలమైన గూడు ఉంటుంది, బుర్ర నిండా తెలివితేటలు ఉంటాయి, హృదయం నిండా వాక్యం ఉండదు. నీ జీవితంలో వాక్యం ఉంటే మరో మనిషి నిన్ను లేపి నిలబెట్టినట్టుంటుంది ఈ వాక్యం. ఈ వాక్యం నీలో ఉంటే ప్రాణబుట్టిస్తుంది, జీవం కలిగిస్తుంది, శక్తి చేత నింపుతుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇది నీకు ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. కారణం ఏమిటో తెలుసా? జీవం కలిగిన దేవుని మాట ప్రయాణం చేయగలిగింది. ఒకరోజు నా బైబిల్లో మీకు చాలాసార్లు చెప్పిన వాక్యం మరలా జ్ఞాపకం చేస్తాను. ఆయనట తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. ఆ వాక్కు వెళ్ళి వారు పడిన గుంటలో నుంచి
లేవనెత్తెను. 107:20 చాలాసార్లు మీరు చదివింది. చదవండి ఆ వాక్యం, మీరు చదివితే మంచిది. ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. వినండి, బాగు చేసేనా పంపి బాగు చేసేనా? వాక్కును పంపి బాగు చేశాను అంటే ఈ వాక్యం బయలుదేరుతుందిగా, ఈ వాక్యం ప్రయాణం చేస్తుందిగా, ఈ వాక్యం నీ కొరకు ఎంత వేగంగానే వెళుతుందిగా. చేపల పడల రాత్రంతా కృంగిపోయిన అనుభవాల్లో ఉన్నాడు. కానీ యేసుప్రభు పడవలో అడుగుపెట్టాక అన్నమాట ఏమిటో తెలుసా? వలవే అనగానే అయిష్టతగానే పలుకుతూ నీ మాట చొప్పున వేస్తున్నాను అన్నాడు. ఆయన తన వాక్కును పంపాడండి. వాక్కు సముద్రంలోకి వెళ్ళింది. రాత్రంతా ఈ పడవలో పడవలసిన చేపలు ఒక్కటే లేకపోయాయి. ఆ వాక్కు వెళ్ళి సముద్రంలో ఒక్కసారి అలా సంచరించి ఏ రకాల చేపలు నిర్ణయించాడో వాక్కు వెళ్ళి తీసుకొని వచ్చి అతని వలలో పడేట్టుగా చేసింది. మరుక్షణం వలలు ఆగుతుంటే ఆశ్చర్యం అనిపించింది. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? చేపలు రాశిగా ఉన్నాయట. తన పడవ కాదు, మరో పడవ కూడా నిండి అంత సమృద్ధిగా పడ్డాయట. మరి ఈరోజు ఈ వాక్యాన్ని విన్నాక నువ్వు దిగులు పడబాకు, నేనున్నానుగా. భయపడబాకు, నేనున్నానుగా. నువ్వెందుకు కంగారు పడతావు? నీ క్షేమం కోరే నేను నా ధర్మశాస్త్రమైన మాటను నీకు ఇచ్చాను. ఈ మాటను నువ్వు వాడుకోవడం మొదలుపెట్టు. ఈ మాటను వినియోగించడం మొదలుపెట్టు. ఈ మాటని పంపడం మొదలుపెట్టు. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఆ పడవలో యేసు ప్రభు ఉన్నాడు. వాక్కును పంపాడు. వెళ్ళింది సముద్రంలో చేపలను తీసుకొచ్చి ఆ పడవలో పడేట్టుగా చేసిందిగా. ఒక సేవకుడిగా ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట, దిగులుతో ఉన్నా, వేదనతో ఉన్నా, కలవరంతో ఉన్నా, ఖాళీ పడవతో ఉన్నా, నష్టాల వ్యాపారిగా ఉన్నా, రేపనే ఆశ లేకపోయినా, అన్నీ నీకు శూన్యం అనిపించిన, దేవుడిచ్చిన మాటను నమ్మి చూడు. ఆయన ఈ మాట నీ కొరకు పంపబోతా ఉన్నాడు. ఆ మాట బయలుదేరి వెళుతుంది. ఎక్కడ దాకా వెళుతుంది? సముద్రపు లోపలగా వెళుతుంది. ఆ మాట ఎక్కడ దాకా వెళుతుంది? ఒట్టి నీళ్ళ లోపలగా వెళుతుంది. వెళితే ఆ నీళ్ళు ఏమయ్యాయో తెలుసా? ద్రాక్షరసంగా మారే. సముద్రంలోకి వాక్కు వెళ్ళిందా? సముద్రంలో ఉన్న చేపలన్నీ వచ్చి ఒడ్డున అతగాడి పడవలో పడేట్టుగా జరిగాయిగా. కనుక ఈ రోజున ఈ ధర్మశాస్త్రము నీకు ఇస్తున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ వాక్కును నీ చేతుల్లో పెడుతున్నాను. దీన్ని చదువు, ధ్యానించు, ఆరాధించు, బోధించు, అనుసరించు. ఈ వాక్కు ఒక్కడి నీ చేతిలో ఉంటే సమస్తము నీకు సాధ్యమే. ఎందుకు దిగులు పడుతున్నా? ఇంకొక మాట కూడా చెప్పనా? ఆ వాక్కు వెళ్ళి నీళ్ళల్లో కలిస్తే ద్రాక్షరసం అయ్యింది. ఆ వాక్కును పంపితే వెళ్ళి సముద్రంలో చేపలు తీసుకొచ్చాయి. అదే వాక్కు బయలుదేరి వెళితే ఎవరెవరు ఏ గుంటలో పడ్డారో ఆ గుంటల్లో నుంచి ఆ వాక్కు వారిని బయటికి లేపింది. మరి ఈ రోజున నీ కొడుకుని గురించి దిగులు పడుతున్నావుగా. వాడు గుంటలో పడ్డాడండి, నష్టంలో పడ్డాడండి, భయంకర వ్యసనాల్లో పడ్డాడండి, ఇక వాళ్ళ జీవితం అయిపోయిందని అంటున్నావుగా. ఆ గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చి వాక్కు నీ దగ్గర దేవుడు పెట్టాడుగా. ఇది ఒక ఆయుధం. ఈ రోజున దండం పెట్టి చెబుతున్నా, ప్రతివాని గుండెల్లో వాక్యం ఉండునుగాక, ప్రతివాని చేతిలో దైవ గ్రంథం ఉండునుగాక, ప్రతివాని ప్రార్థనలో వాక్యం విడుదలవునుగాక. ఈ వాక్కును పంపితే అదే వాక్కు వెళుతుంది. ఎంతటి భయంకరమైన గుంటలో నీ కొడుకు పడినా, వ్యాపారం ఆ గుంటలో పడినా, నీ జీవితంలో ఏ గుంటలో ఏది పడినా ఈ ధర్మశాస్త్రాన్ని వాడి దాని మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆ మాట వెళ్ళి నెమ్మదిగా పడిన గుంటలోంచి లేపి మరలా నీ కొడుకును తీసుకొచ్చి నీకు అప్పగించబోతుంది. అందుకే అంటున్నాడు, ఈ వాక్కుని చేత్తో పట్టుకో. మనం చాలాసార్లు బైబిల్ మాత్రం పక్కన పెడతాం, 10 మంది సలహా మాత్రం నెత్తిన పెట్టుకుంటాం, ప్రార్థనని దీపం ఆరిపోతుంటాం, వెతుకులాట మొదలు పెడుతూ ఉంటాం. దీపం ఉంటేనేగా వస్తువు కనపడేది, ప్రార్థన ఉంటేనేగా నీ జీవితం అద్భుతం జరిగేది. ఈ రోజున దిగులు పడబాకు. నువ్వు ఒకవేళ వివాహాన్ని గురించి దిగులు పడుతున్నా, నీ జీవితంలో సంతానం లేక దిగులు పడుతున్నా, నష్టపోయాలని దిగులు పడుతున్నా, ఇక రేపని ఆశ లేకుండా దిగులు పడుతున్నా, ఏమీ కంగారు పడనక్కర్లేదు. కానీ దిగులు పడకొని వాగ్దానం చేసిన వాడు, నేను నీకు సహాయం చేస్తానంటున్నవాడు, ఆ సహాయము దేవుని వాక్యం ద్వారా నీకు కలుగునగాక.
ఆ వాక్కుని పెట్టాడు, పట్టుకున్నాడు, విసిరాడు, అద్భుతం జరిగింది. ఇంకొక మాట కూడా చెబుతాను. ఇతను బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళగానే యోర్దాను ఎదురయ్యింది యెహోషువ గ్రంథంలో. అప్పుడు అందరూ కలవరపడ్డారు. మోషే ఉంటే బాగుండేది కదా. మోషే కర్ర పైకెత్తాడుగా. కర్ర పైకెత్తన వెంటనే సముద్రం పాయలైపోయింది. అయ్యయ్యో మోషే లేకుండా పోయాడే. ఆ మోషే ఉంటే సమస్యలు తీరాయిగా. కానీ యెహోషువ అయితే ఏమంటాడో తెలుసా? ఈ ధర్మశాస్త్రము, ఈ వాక్యం జాగ్రత్త. నెమ్మదిగా ఏం చేశాడో తెలుసా? యెహోషువ ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ధర్మశాస్త్రం మోసేవాళ్ళు ఉన్నారా? మందసం మోసేవాళ్ళు ఉన్నారా? నీకు ఉన్న జనం మందసాన్ని మోసేవాళ్ళు ఉన్నారా? మందసం మొయ్యడం అంటే మందసం లోపల ధర్మశాస్త్రం ఉంది. ఈ రోజున సంఘానికి ఎవరు కావాలో తెలుసా? మందసాన్ని మోసేవాళ్ళు కావాలి, వాక్యాన్ని మోసేవాళ్ళు కావాలి. అందుకే మొదటిదేమో నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి సహాయకంగా వాక్కును పంపాడు. ఇప్పుడు మందసం మోసేవాళ్ళని తీసుకురా అనగానే యాజకులందరూ పరుగు పరుగున వచ్చారు. రాగానే దేవుడు ఏమన్నాడంటే, ఈ మందసం వాళ్ళ భుజాల మీద పెట్టండి, ఆ మందసాన్ని మోసుకుంటా వెళతారు. నెమ్మదిగా ఆ మందసాన్ని మోసారని. లోపల బంగారు గిన్నె ఉంది, అందులోనే ధర్మశాస్త్రం ఉంది, చిగురించిన కర్ర ఉంది. ఇది మోసుకుంటా బయలుదేరి వెళతా ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని నేను చాలా ఖచ్చితంగా చెబుతున్నాను అంటే, మన సమస్యకు పరిష్కారం మందసం మోసేవాడు అవసరం. మనతో ఉండవలసింది ఎవరో తెలుసా? నిబంధన మందసంలో వాక్యం మోయగలిగిన సహవాసులు మనకు కావాలి. మరి ఈ రోజున మీ ఇంట్లో వాళ్ళంతా మందసం మోసేవాళ్ళేనా? మీ ఇంట్లో ఉన్న సేవకులు కానీ మీతో ఉన్న వాళ్ళంతా మందసాన్ని మోసేవాళ్ళేనా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, ఎవరు నలుగురు వచ్చారట, 4 పక్కల మందసాన్ని పట్టుకున్నారట. ఆ యాజకుల అరిపాదాలను నీళ్ళలో పెట్టగానే నెమ్మదిగా యోర్దాను ఏకరాశిగా ఆగిపోయింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యాజకులు ఎవరు? దేవుని వాక్యాన్ని మోస్తున్నవారు, దేవుని వాక్యాన్ని ఊరేగిస్తున్నవారు, దేవుని వాక్యాన్ని గణపరుస్తున్నవారు. ఈ రోజున నీకు సహవాసం ఎవరో తెలుసా? నీకు ఉండవలసిన స్నేహితులు ఎవరో తెలుసా? డబ్బున్నవాడు కాదు, తెలివిగలవాడు కాదు. దండం పెట్టవ సేవకుడిగా చెబుతున్నా, నీ దిగులుకు పరిష్కారం చేయాలి అనుకుంటే మొదట వాక్యం, రెండవది వాక్యాన్ని మోసే స్నేహితులు నీకుందురుగాక, మందసాన్ని మోసే స్నేహితులు ఉందురుగాక. మీకు అర్థమయ్యే మాట చెబుతాను. రాజుగారికి కల వచ్చింది. కలకు అర్థం చెప్పడం ఎవరి వల్ల కాల. వెంటనే దానియేలు తన స్నేహితులతో మోకరించాడట, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, బబులోను దేశానికి వెళ్ళిన వాళ్ళు రాజుగారి ద్రాక్షరసం తాగేవాడు 100ల సంఖ్యలో ఉన్నారు. ఆయన భోజనం పెడితే సంబరంగా తినేవాడు 100ల సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు 4 ఉన్నారు. ఈ రోజున బాగా గమనించాల్సింది, ఎవరి వల్ల దేవుని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ దేశంలో భయం ఏమిటో తెలుసా? రాజుగారి కలకు అర్థం చెప్పకపోతే చస్తారు. రాజు తలుచుకుంటే దెబ్బల కొలువు కాదుగా. అందుకని మాంత్రికులను చంపుతాడు, ప్రార్థనలను చంపుతాడు, అందరిని నాశనం చేస్తాడు. భయానకమైన దిగులు మాంత్రికులకు పట్టింది. కానీ అదే దేశంలో దిగులున్న పరిస్థితుల్లో మందసం మోసేవాళ్ళు 4 లేచారు, ప్రార్థన చేసేవాళ్ళు 4 లేచారు. ఈ శుభవేళ నేను మరలా చెబుతున్నాను, నీతో ఉండవలసిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని మోయగలిగిన వాళ్ళు కావాలి. నీతో మోకరించే ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు నీకు కావాలి. వీళ్ళంతా నా వాళ్ళు. ఎందుకు పనికి వస్తారు? వీళ్ళంతా నేను ఎరిగిన వాళ్ళని సలహాలు చెబుతారు, కాదంటే జై కొడతారు, కాదంటే నీ గురించి గొప్ప మాటలు చెబుతారు. కానీ మంటను ఆర్పగలిగిన వాళ్ళు కావాలి, దేవుని కోపాన్ని ఆపగలిగిన వాళ్ళు కావాలి, రాజు ఆగ్రహం ఆపగలిగిన వాళ్ళు కావాలి, పరలోక మర్మం చెప్పగలిగిన వాళ్ళు కావాలి, చరిత్ర తిరగరాయగలిగిన వాళ్ళు కావాలి, భయంకరమైన ఆపద్దిన మందు విడుదల చేసేవాళ్ళు కావాలి. ఓ రకంగా చెప్పాలంటే దిగులుతో సతికిలబడిన సమాజానికి మేలు చేయగలిగిన మందసం మోసే 4 ఉంటే చాలు, అద్భుతమైన కార్యం జరగబోతా ఉంది. అందుకని ఈ రోజున మందసం మోయగలిగిన 4 నీకు స్నేహితులయ్యుందురుగాక. దానియేలు మోకరించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోతో కలిసి మోకాళ్ళ మీద పడ్డాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. పరలోకం తెరవబడిందిగా. కల వచ్చింది, కలకు అర్థం వచ్చింది, సమాధానం చెప్పి రాజా కోపాన్ని రద్దు చేసి ఎంతమంది దిగులను తొలగించి నెమ్మదిగా నడుస్తూ వచ్చారు. ఈ శుభవేళ ఒక సేవకులుగా చెబుతున్నా,
దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చాలా ఘనమైంది. మీకు ఇంతకాలం ఎలాంటి స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజులో సేవకులుగా చెబుతున్నా, నీకు కావలసిన స్నేహితులు ప్రార్థనాపరుల యుందురుగాక, వాళ్ళు వాక్యాన్ని ఎరిగిన వాళ్ళ యుందురుగాక, వాక్యాన్ని పంచే వాళ్ళ యుందురుగాక, వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళ యుందురుగాక, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళ యుందురుగాక, నీతో మోకరించి ప్రార్థన చేయగలిగిన సమర్థులు ఉందురుగాక. మరి ఇంతకాలం నువ్వు ప్రార్థన చేస్తూ మందసం ఉందంటున్నావు, మందసంలో వాక్యం ఉందంటున్నావు, నేను దేవుని వాక్యాన్ని గణపరుస్తున్నాను అంటున్నాను. నీ వల్ల ఏం కార్యాలు జరిగాయి? నీ వల్ల ఏ అద్భుతాలు జరిగాయి? నీ వల్ల నీ ఇంట్లో ఏ మార్పు కలిగింది? ఓ సేవకుడిగా చెబుతున్నాను, దండం పెట్టి చెబుతున్నాను, బ్రతిమలాడి చెబుతున్నాను, దేవుని సన్నిధిలో వాక్యాన్ని మోయగలిగిన కుటుంబాలు లేపబడులో గాక, అట్టి వారు సంఘంలో సహవాసులుగా ఉందురో గాక. అందుకే దేవుడు చెప్పినట్టుగా నిబంధన మందసం మోసే యాజకులు ఉన్నారా? వస్తారు, వాళ్ళు బుధాన పెట్టుకున్నారు, బయలుదేరి వెళ్ళారు. యోర్దాను ఆరిపోయిందిగా. ఈ రోజున దేవుని వాక్యం ఎక్కడుంటే సమస్యలు అక్కడ ఆరిపోతాయి. దేవుని వాక్యం ఎక్కడైతే ఉచ్చరించే వాళ్ళు ఉంటారో అద్భుతంగా ఎగువ నుంచి ప్రవహించే ప్రవాహం నీ కళ్ళ ముందు నిలబడిపోవునా గాక. ఇవన్నీ ఎరిగిన సత్యాలే మరలా జ్ఞాపకం చేస్తున్నా. మరి ఈ రోజున ఎందుకు దిగులు పడుతున్నా? తిరిగి మరలా కళ్ళంలోకి రాగలవా? మరలా దేవుని దగ్గరకు రాగలవా? అయ్యా, పదును తప్పిన జీవితంలో ఉన్నానయ్యా, నన్ను ఒక్కసారి కనికరించవంటే నిప్పుల కుంపడి మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు అగ్ని రాజేయబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు సంఘంలో జరగబోతా ఉన్నాయి. మరలా ఆత్మచేత నిన్ను ఆయన నింపబోతా ఉన్నాడు. అందుకంటున్నాడు, దిగులు పడబాకు, దిగులు పడబాకు, నీ కుడి చేయి పట్టుకుంటా. దిగులు పడబాకు, నీ చేతిలో నా చెయ్యి చాపుతా. దిగులు పడబాకు, నేను నా మాటను ధర్మశాస్త్రం నీకు పంపుతా. ఈ రోజున ఈ 4 విషయాలు మనసులో పెట్టుకుని మోకరించగలరా? పరిశుద్ధులను ప్రేమమైన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. దేవా, దిగులు పడుతూ చల్లబడుతూ అయిపోయిందనుకుని నిరాశలో ఉన్న వారి జీవితాల్లో మరలా ఒక అద్భుతం జరిగించండి అయ్యా. ప్రతి వారి మీద నీ చెయ్యి చాపబడాలయ్యా. ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరగాలయ్యా. క్రొత్త సృష్టి మేము చూడగలగాలయ్యా. మా విశ్వాసులు చేతులు చాపుతూ ఉండగా నీ చెయ్యి చాపబడాలి, నీ చెయ్యి చాపబడాలి, నీ చెయ్యి చాపబడాలి. బలమైన కార్యాలు జరిగించండి. అట్టి అనుభవానికి బిడ్డలను తీసుకుని వచ్చి దీవెన, నెమ్మది, క్షేమం కలుగజేసి రాకడ కొరకు ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.